ఏపీలో గొడవలతో రచ్చ చేయనున్న చావా. ఆ వివరాలు చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చావా సినిమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త వివాదానికి కారణమైంది. దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్తో దూసుకెళ్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మార్చి 7న విడుదల సినిమా కానుండగా ఏపీలో ఓ వర్గం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జియాబుల్ హక్ చిత్రాన్ని వక్రీకరించి తీసిన చిత్రంగా చావాను అభివర్ణిస్తూ ఈ సినిమా ఏపీలో విడుదల చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందజేశారు. సినిమా కథను తారుమారు చేసి కొందరు మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించారని, అందువల్లే తమ అభ్యంతరాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇక ఇప్పటికే మహారాష్ట్రలో శంభాజీ మహారాజ్ భక్తులు భారీ స్థాయిలో ఈ సినిమా ప్రోత్సహిస్తుండగా మరోవైపు కొందరు వర్గాలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే హిందీలో 600 కోట్ల మార్కును దాటి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా తెలుగులో విడుదలైతే మరింత 1000 కోట్ల వసూళ్లు సాధించగలదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అనుకోని వివాదం మొదలు కావడం చిత్ర యూనిట్లు కొత్త సమస్యగా మారింది. అయితే చావా చిత్ర బృందం ఈ అభ్యంతరాలపై ఇంకా అధికారంగా స్పందించలేదు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.